నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 40కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి June 11, 2020. టైం వచ్చేసరికి 8:15 PM. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి న్యూస్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు. ఎందుకంటే ఈరోజు షామీ వాళ్ళ మీ నోట్బుక్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో ప్రైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి నేను ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది. సో ఎండ్ కార్డ్స్లో కూడా నేను వేయడానికి ట్రై చేస్తాను వీడియోని. అక్కడి నుంచి మీరు వీడియోని వెళ్ళి చూస్తారు నేనైతే ఆశిస్తున్నాను. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని మోడల్స్ వస్తే ఎట్లా అని. సో మొత్తం వీళ్ళు 2 మోడల్స్ తీసుకొచ్చారు. నేమ్స్ వచ్చేసరికి లైక్ ఎట్లా డివైడ్ చేశారంటే మ్యాక్బుక్ ప్రో అండ్ మ్యాక్బుక్ ఎయిర్ ఎలా ఉన్నాయో అలా వీళ్ళు మీ నోట్బుక్ 14 అండ్ మీ నోట్బుక్ 14 హారైజన్ వెర్షన్ అని అయితే నేమ్స్ అయితే డివైడ్ చేశారు. సో ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే పెట్టారు. సో మీ స్క్రీన్ మీద వేస్తాను ప్రైజింగ్. ల్యాప్టాప్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 42,000 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే ఇవి ఎస్ఎస్డీని తీసుకొచ్చే స్టోరేజ్ వెర్షన్. సో షామీ కూడా మనకి ల్యాప్టాప్ మార్కెట్లో ఎంటర్ అయింది కాబట్టి ఇయర్ ఎండింగ్ లోపు మనం ల్యాప్టాప్ మార్కెట్లో కూడా చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇంకా వీటి సేల్ గురించి మాట్లాడుకుంటే June 17 నుంచి వీటిని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. Amazon.me.com అండ్ MI స్టోర్స్లో అయితే వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఆఫర్ ఏంటంటే ఎవరి తీరైన HDFC కార్డ్స్ ఉంటే 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచి షామీ మీ బ్యాండ్ 5 అయితే షామీ లాంచ్ చేసింది. ఇండియాలో కాదు, చైనాలో అయితే దీన్ని లాంచ్ చేశారు. అండ్ అక్కడ ప్రైస్ ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే 2,000 రూపాయల దాకా అయితే ఉంది. సో మీ బ్యాండ్ 4కి మీ బ్యాండ్ 5కి కంపేర్ చేస్తే వీళ్ళు డిస్ప్లే వచ్చేసరికి ఇంక్రీజ్ చేశారు. అప్ టు 20% డిస్ప్లే స్క్రీన్ సైజ్ని పెంచినట్టయితే షామీ చెప్తుంది. అండ్ స్మార్ట్ బ్యాండ్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని బ్యాండ్లో అయితే ఉన్నాయి. స్టెప్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, క్యాలరీ ట్రాకింగ్ అండ్ హార్ట్ రేట్ ఉంది. SpO2 బ్లడ్ ఆక్సిజన్ కూడా దీంట్లో యాడ్ చేశారు. సో కొత్తగా వీళ్ళు స్పోర్ట్స్ మోడ్లో ఉన్న స్పోర్ట్స్ని 11 వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇది మనకి మీ బ్యాండ్ 5 గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకోటి ఏంటంటే చైనాలో వచ్చేసరికి NFC వేరియంట్ తీసుకొచ్చారు. సో మీ బ్యాండ్ 5 వచ్చేసరికి షామీ ఓన్ వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే NFCని అండ్ వాయిస్ అసిస్టెంట్ని వచ్చేసరికి చైనాకే లిమిట్ చేస్తారు. కాకపోతే రూమర్స్ ప్రకారం ఏంటంటే గ్లోబల్గా ఈసారి NFC వేరియంట్ని తీసుకురావచ్చు. అండ్ గ్లోబల్కి ఏదైతే వీళ్ళు షామీ అసిస్టెంట్ ఉందో, షామీ అసిస్టెంట్ని గ్లోబల్ డివైజెస్లో Amazon Alexaతో రీప్లేస్ చేయొచ్చు అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకు గూగుల్ నుంచి గూగుల్ Android 11 బీటా 1 అయితే బయటకు వచ్చింది. సో చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఎప్పుడు వచ్చేటట్లే ఇప్పుడు కూడా వీళ్ళు ఫస్ట్ పిక్సెల్ డివైజెస్కి అయితే తీసుకెళ్లారు. అండ్ కొత్తగా ఏంటంటే షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే Oppo Find X2 అండ్ X2 Pro June 15 అనుకుంటా లాంచ్ అవుతున్నాయి మొబైల్స్ వచ్చేసరికి. ఆ మొబైల్స్లో వీళ్ళు Android 11 బీటా 1 సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నట్టయితే Oppo అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ Galaxy Fold 2 డిస్ప్లేకి సంబంధించిన లీక్ అయితే బయటకు వచ్చింది. సో మనం మొబైల్ ఓపెన్ చేస్తే లోపల ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 7.23 ఇంచ్ ఉండబోతున్నట్టు. అండ్ బయట ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఆ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.23 ఇంచ్ ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనం August 5 మనం శాంసంగ్ Galaxy Note 20 సిరీస్తో పాటు శాంసంగ్ Galaxy Fold 2 అయితే డెఫినెట్గా చూడొచ్చు అని అయితే స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఏ సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాకి అయితే తీసుకురాబోతుంది, శాంసంగ్ Galaxy A21s. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో రాబోతున్నట్టు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కట్అవుట్ డిస్ప్లేతో రాబోతున్నట్టుగా అండ్ 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టుగా అయితే సోర్సెస్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ PlayStation 5 PS5 అని కూడా చాలామంది అంటారు. సో దానిలో అఫీషియల్గా సోనీ అయితే దీన్ని ఈరోజు లాంచ్ అయిపోతుంది. సో రేపు అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ అయితే బయటకు వస్తాయి. సో కాకపోతే మనకి అమెజాన్లో అయితే PS5కి సంబంధించిన ప్రైస్ అయితే బయటపడింది. సో 2TB మోడల్ ప్రైస్ తీసుకుని మనకి €599 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే మనకి 51,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. జనరల్గా మనకి యూరోపియన్ ప్రైసింగ్ ఇప్పుడు హై ఉంటుంది. సో మనం ఈ ప్రైస్ బట్టి మనం ఒక 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే సోనీ PS5 ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఫ్లాష్ చార్జ్ 3.0ని 2021లో ఒప్పో తీసుకురాబోతున్నట్టు ఒప్పో అవుట్ సోర్సెస్ నుంచి స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వూక్ ఫ్లాష్ చార్జ్ 3.0లో మనం 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూడబోతున్నట్టుగా అవుట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అండ్ నెక్స్ట్ మనకి లైట్ నుంచి మీకు లైట్ అంటే తెలియకపోవచ్చు, కానీ లైట్ L16 అని అయితే నేను మెన్షన్ చేస్తే మాత్రం ఒక 20-30%కి అయితే ఈజీగా ఐడియా వస్తుంది. సో లైట్ L16 అనే ఒక కెమెరాతో లైట్ 2015లో ఇండస్ట్రీని అయితే షేక్ చేసిందని చెప్పొచ్చు. సో లైట్ L16 వచ్చేసరికి మనకి 16 కెమెరాస్ తీసుకొచ్చారు అప్పట్లో. అండ్ 2015లో మనకి 16 కెమెరాస్ అండ్ ఆ 16 కెమెరాస్ కలిపి ఒకేసారి వర్క్ చేస్తే. సో
సో లైట్ వచ్చేసరికి మొబైల్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసింది, మనకి నోకియాతో వర్క్ చేసింది. సో నోకియా ప్యూర్ వ్యూ అనుకుంటా. సో 5 కెమెరాస్ కలిపి ఒకేసారి ఒకేలా పనిచేస్తాయి, ఇండివిజువల్గా కాకుండా టుగెదర్ వర్క్ చేస్తాయి. సో ఇప్పుడు లైట్ ఇస్తున్న స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు మొబైల్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నట్టయితే ఆ లైట్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు మనం లైట్ నుంచి ఫ్యూచర్లో కెమెరాస్లో చూడొచ్చు, కెమెరాస్ లైక్ డిఎస్ఎల్ఆర్ అట్లాంటి కెమెరాస్ అయితే చూడొచ్చు తప్ప మొబైల్ ఇండస్ట్రీ కెమెరాస్ని మాత్రం లైట్ టచ్ చేయదు అన్నట్టయితే లైట్ అయితే స్టేట్మెంట్ అయితే ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నేను షామీ ల్యాప్టాప్కి సంబంధించిన వీడియో చేశాను అన్నారు కదా, సో వీడియో చూడకపోతే మీకు ఎండ్ కార్డ్స్లో వేస్తుంటాను. సో మీకు చూడండి. అండ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేనే తీసుకొస్తాను. దిస్ ఈజ్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.